హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీడిఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పటికిప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, సో నిన్న సేమ్ ఇదే లోగో మీద మీకు అనేది నేను వీడియో అనేది చేశాను. సో దాని కింద కామెంట్స్, సో వాళ్ళందరూ కామెంట్స్ చూస్తుంటే ఏంటంటే, సో చాలా అనేది బాధేస్తుంది. సో కళ్ళలో అనేది నీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఖచ్చితంగా అనేది అవసరం. సో చాలామందికి అనేది ఈ జాబ్ అనేది అవసరం. అది ఎలాంటి జాబ్ అయినా సరే, అది ఎలాంటి పని అయినా సరే. సో ఈ జాబ్ ఎంత కష్టంగా ఉంటుంది అనేది మీకు దీంట్లోకి వచ్చిన తర్వాత అర్థమవుద్ది. కానీ ఏంటంటే ఈ జాబ్ ఎవరు వదులుకోలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా కష్టపడ్డారు. ఎగ్జామ్ కోసం చాలా కష్టపడ్డారు. మీ ఇంటి దగ్గర అవమానాలు కానీ, వాళ్ళు వీళ్ళు చేసే హేళన కానీ, మరి జాబ్ లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసే చూపు కానీ, సో వాళ్ళందరితో మీరు చాలా అవమానం అనేది పడ్డారు. సో మీరు ఇప్పుడు దాకా కష్టపడ్డారు, మీ వంతు మీరు చాలా కష్టపడ్డారు. సో ఎవరికైతే ఇంకా మీకు జాబులు రావో వాళ్ళు ఇంకా కష్టపడండి ఈసారి. కానీ మీ హోప్ అనేది వదులుకోవద్దు, ఓకేనా? సో కట్ ఆఫ్స్ అనేది అది ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. నాకు ఇప్పుడు ఇందాక ఒక బ్రదర్ పెట్టాడు 112 మార్క్స్ వచ్చినాయి, 111 ఎంతో. సో 111 మార్క్స్ వస్తే కూడా అతను ఇంకా కంగారు పడుతున్నాడు. ఓబీసీ కేటగిరీ ఓన్లీ వాళ్ళకి పెట్టింది 88 మార్క్స్ జనరల్ ఏరియా. 111 మార్క్స్ వచ్చినా కూడా అతనికి ఎంత అవసరం అనేది అతని మెసేజ్లో అనేది నాకు అర్థమైందా? సో ఖచ్చితంగా అనేది మీకు ఏదైతే మనం కట్ ఆఫ్ పెట్టామో వాళ్ళకి అనేది మ్యాక్సిమం అనేది జాబ్ రావచ్చు. ఒకవేళ రాకపోయినా, లేకపోతే ఇంకా హై మార్క్స్ కట్ ఆఫ్ వెళ్ళినా, లేకపోతే తక్కువ వచ్చినా కానీ మీరు బాధపడమాకండి. సో మీరు వాళ్ళందరితో ఇప్పుడు దాకా ఈ పొజిషన్ దాకా వచ్చారు. సో వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మీరు చాలా బెస్ట్ ఇచ్చినట్టే. సో మీరు చాలా కష్టపడినట్టే. ఎందుకంటే ఎగ్జామ్ బాగా రాశారు, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు. తర్వాత రన్నింగ్కి మీరు ఎంత కష్టపడ్డారో అది మీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. సో ఎవరికీ మీకు అనేది చెప్పనవసరం లేదు, ఓకేనా? కానీ ఏంటంటే జాబ్ వచ్చిందని చెప్పేసుకోమాకండి. ఎందుకంటే రేపు ఒకవేళ మీరు కట్ ఆఫ్ మిస్ అయ్యారంటే మాత్రం చాలా కొంచెం అనేది బాధ అనిపించింది. అర్థమైందా? సో ఖచ్చితంగా అనేది మీరందరూ కూడా కష్టపడ్డారు, మీకు అనేది మంచి లైఫ్ ఉంది. సో మళ్ళీ కష్టపడండి. సో మళ్ళీ నోటిఫికేషన్కి మళ్ళీ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అన్న ఏజ్ అయిపోయిందన్న అంటే, ఏజ్ అయిపోతే మనం చేసేదేం లేదు బ్రో. కానీ నువ్వు చేసిన ఇక్కడ పడిన కష్టానికి ఖచ్చితంగా అనేది నీకు ఇంకో చోట ఖచ్చితంగా అనేది ప్రతిఫలం దొరికిద్ది. ఇదే కష్టం ఇంకొక దాంట్లో ట్రై చేయి. సో ఖచ్చితంగా అనేది నీకు జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఓకేనా? సో నువ్వు మంచి పని చేసుకుంటూ వెళ్ళిపో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళిపో చాలు. ఆటోమేటిక్గా అనేది నీకు హెల్ప్ అనేది, నీకు ఆ దేవుడి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా? సో ఖచ్చితంగా అనేది మీరు అందరూ కూడా ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి. జాబ్ వచ్చినా రాకపోయినా అనేది ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఎవ్వరు కూడా డిసైడ్ చేయలేరు. ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వమాకండి, అర్థమైందా? మీకు వచ్చిన మార్క్స్ మీ దగ్గరే ఉంటాయి. సో కట్ ఆఫ్స్ అనేది ఎలా నిర్ధారిస్తారనేది అదేంటంటే మీ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ పర్సన్స్ బట్టి ఉంటుంది, ఓకేనా? సో మనం ఏది చెప్పినా కానీ ప్రీవియస్ ఇయర్స్ బట్టి చెబుతాం, కానీ ఈ ఇయర్ ఎలా జరిగింది అనేది మనం ఎవరూ కూడా చెప్పలేం, ఓకేనా? సో కొంతమంది అనేది మెసేజ్లు అనేది భయపెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు మన కామెంట్ సెక్షన్లో కూడా వాళ్ళ వెనకాల కామెంట్స్ పెట్టేసి 120 మార్క్స్ పైకి వెళ్ళిపోయింది, లేకపోతే 130 మార్క్స్ పైకి వెళ్ళిపోయింది కట్ ఆఫ్, యూఆర్ కేటగిరీ 120+ ఉంటుంది. సో ఈ విధంగానే భయపడుతున్నారు. ఎవ్వరు కూడా భయపడమాకండి, ఓకేనా? మీ కట్ ఆఫ్స్ మీ దగ్గర ఉంటాయి. సో ఎవ్వరు కూడా వేరే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఏంటంటే కామెంట్స్ అనేది పెట్టమాకండి. సో నాకు కొంతమందికి తెలుసు వాళ్ళకి జాబ్ రాదని తెలుసు, కానీ ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కట్ ఆఫ్ అని చెప్పేస్తాను. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్వాలిఫైడ్ పర్సన్స్ అని చెప్పేస్తాను. ఎందుకంటే నాకు వాళ్ళని బ్రో నీకు జాబ్ రాదని చెప్పేసి నేను కించపరచలేను. వాళ్ళ కష్టాన్ని నేను ఒక్క మాటతో నీకు రాదు బ్రో అని చెప్పేసి నేను అనలేను. సో నాది అట్లాంటి మనస్తత్వం కాదు. కానీ +1 +0 +2 అంటే ఖచ్చితంగా అనేది వాళ్ళకి రాదని చెప్పుకోవాలి కొన్ని క్యాస్ట్ల వరకు. కానీ మీకు +7 +6 ఉంటే మాత్రం ఖచ్చితంగా అనేది హోప్ పెట్టుకోవచ్చు. లాస్ట్ వరకు +4 ఉన్నా కానీ హోప్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ కట్ ఆఫ్స్ ఎలా మారతాయి అనేది ఎవ్వరూ కూడా నిర్ధారించలేరు, ఓకేనా? సో మీరు కష్టపడ్డారు, మీకు ఖచ్చితంగా అనేది ఫలితం వచ్చింది. ఇక్కడ రాకపోయినా కానీ ఇదే కష్టాన్ని మీరు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా. సో మీకు ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో ఖచ్చితంగా అనేది మీకు జాబ్ వస్తుంది. దీనికంటే కూడా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తారు. సో ఈ జాబు నేను చెప్తున్నాను కదా, సో ఆల్రెడీ నేను ఇందులో చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఈ జాబ్ వచ్చినోడు ఓకే, సో కొంచెం ఫైనాన్షియల్గా గుడ్, కానీ ఈ జాబ్ రానోడు వెరీ లక్కీ. అది మీ ప్రవర్తన బట్టే ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, ఈ జాబ్ రానోడు ఇంకా వెరీ లక్కీ, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ ఈ జాబ్ రాకుండా మీరు వేరే జాబ్ కొట్టగలిగారా, మీ అంత లక్కీ ఫెలో ఇంకెవరు లేరు, అర్థమైందా? సో ఎస్ఐకి ట్రై చేయండి, సిపియూకి ట్రై చేయండి. నెక్స్ట్ మన స్టేట్లో కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ దేనికైనా ట్రై చేయండి. లేకపోతే ఏదన్నా బిజినెస్ ఐడియాస్
ఇంప్లిమెంట్ చేసుకోండి. సో దేంట్లో అయినా సక్సెస్ అయ్యారంటే మాత్రం దీనికంటే కూడా మీకు అనేది చాలా బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నేను చెప్తున్నాను, జీడీ ఈ జాబ్ వస్తాం అనేది గుడ్ వాళ్ళు, జీడీ ఈ జాబ్ రానోళ్ళు వెరీ లక్కీ పర్సన్స్. సో ఖచ్చితంగా అనేది మీరు ఇంకా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా అనేది మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా. సో ఎవరి కామెంట్స్ కానీ ఎవరి అన్న కట్ ఆఫ్స్ ఎంత తక్కువ పెట్టారు లేకపోతే ఎంత ఎక్కువ పెట్టారు అని చెప్పేసి దాని గురించి మీరు మాట్లాడుకోవద్దు. ఓకేనా, మీకు వచ్చిన మార్క్స్ మీకు వచ్చినాయి. ఓకేనా, మీకు వచ్చిన మార్క్స్ మీకు వచ్చినాయి, కానీ ఆ దేవుడు ఎలా నిర్ధారిస్తే వాళ్ళకి అనేది ఆ జాబ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎవరు కూడా కంగారు పడమాకండి. ఓకేనా. బాయ్, జై హింద్.